Okay, fourth problem. Find the real root of the equation x log x base 10 is equal to 1.2. X log x base 10 is equal to 1.2 by method of false position or regular false interval. Given that each equation, given that the equation is x log x base 10 is equal to 1.2. So 1.2 left side is equal to x log x base 10 minus 1.2 is equal to 0. Let it is as f of x. F of x is equal to x log x base 10 minus 1.2. F of 0, actually this is 0 into something is 0 minus 1.2. This function value in calculate error వస్తుంది. F of 1 ఇవన్నీ క్యాల్కులేట్ చేయాల్సిందే, మనం డైరెక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. నెక్స్ట్ ఏమవుతుందంటే f of 1 వాల్యూ మైనస్ 1.2, f of 2 వాల్యూ మైనస్ 0.59794 and f of 3 value 0.23136. This is less than 0, this is greater than 0. The functions have opposite signs at x is equal to and x is equal to 3. So let xi minus 1 is equal to and xi is equal to 3 and f of xi minus 1 is less than 0, f of x is greater than 0. The root lies between xi minus 1 and xi. By the regular false method, the next approximation xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. F of xi minus f of xi minus 1. So what is the xi minus 1 value? Let us take up xi minus 1 is equal to 2 and xi is equal to 3. What is the function value at x is equal to 2? Minus 0.59794. 59794. What is the function value at x is equal to 3? 0.23136. 0.23136. ఇప్పుడు క్యాల్షియం ఈక్వేషన్ ఏ విధంగా టైప్ చేయాలి? ఫస్ట్ ఆ ఈక్వేషన్స్కి ఫంక్షన్ వాల్యూస్ ఏమి వస్తున్నాయి అవన్నీ వస్తాయి క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ క్యాల్కులేట్ చేస్తే x log x base 10 minus 1.2 CLC. ఇప్పుడు x is equal to 0 ఇస్తే మ్యాథ్స్ ఎర్రర్ వస్తుంది చూడండి ఒకసారి, ఎందుకంటే లాగరిథమిక్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు మ్యాథ్స్ ఎర్రర్ వచ్చింది, బటన్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ పాత ఈక్వేషన్ యాస్టీస్కి వచ్చేస్తుంది. ఏంటి ఈక్వేషను? x log x base 10 minus 1.2 CLC 1 function value minus 1.2 and 2 minus 0.59794 and 3 0.23136. సో అవి క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సిన ఈక్వేషన్ మీరు నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఈక్వేషన్ టైప్ చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేయాలి. న్యూమరేటర్లో ఏ. వాట్ ఈజ్ ఏ? న్యూమరేటర్ ఓపెన్ చేస్తే, న్యూమరేటర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏ ఇంటూ డి, ఏ ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ బి ఇంటూ సి, బి ఇంటూ సి బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ న్యూమరేటర్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ డి మైనస్ సి, డి. what is d? Actually alpha d minus c bracket close. ఈక్వేషన్ టైప్ అయింది CLC. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 2 అండి. వాట్ ఈస్ ద వాల్యూ? ఏ వాల్యూ 2. డి వాల్యూ ఇస్ 0.23136. చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. 0 పాయింట్ అది 0.23136 0.23136. నెక్స్ట్ బి వాల్యూ 3, సి వాల్యూ మైనస్ 0.59794.
The next approximation is 2.72102. This is 2.72102. 2.72102. ఇప్పుడు 2.72102కి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే దట్ ఈస్ ద ఈక్వేషన్ x log x base 10 1 minus 1.2కి CALC 2 point not 0 2.72102 2.72102 minus 0.1709. This is minus 0. నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ కాలం రీప్లేస్ చేస్తే minus 0.01709. అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి రాస్తాను 2.72102. రిమైనింగ్ వాల్యూ యాజ్ తీసుకొస్తుంది 0.23136. 0.23136. నెక్స్ట్ ఆ ఫంక్షన్ రూట్ క్యాల్కులేట్ చేయాలి. హియర్ a value a is equal to 2.72102 2.72102. D value is 0.23136. B value is 3 same, and C value is minus 0.01709. Minus 0.01709. The root value is 0.74021. 2.74021. 2.74021. ఈ 2.74021కి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఫంక్షన్ వాల్యూ CLC 2.74021. 2.74021 minus 0.00038. minus 0.00038. minus 0.00038. సో వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను 2.74021. దిస్ వాల్యూ ఇస్ 3. దిస్ వాల్యూ 0.23136. 0.23136. ఇప్పుడు నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడే ఈక్వేషన్ వచ్చి ఏ వాల్యూ, వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 2.74021. 2.74021 and D value is 0.23136. B value is 3 and C value minus 0.00038. 2.74064. 2.74064. 2 decimals equal అయిపోయింది. 2.74064. ఆ 2.72 డెసిమల్స్ ఈక్వల్గా వచ్చింది. అప్ టు 3 డెసిమల్స్ మనం ఏం అడగలేదు, కానీ అక్కడ వరకు చేసాం. 3 స్టెప్స్కి ప్రాబ్లం క్లోజ్ అయిపోయింది. ఇంకో స్టెప్ అయిన అసలు యాక్చువల్లీ ఏమొస్తుందో చూద్దాం. ఏమవుతుంది? ఇంకొక స్టెప్ వేస్తే ద ఫంక్షన్ వాల్యూ 2.74064 minus 0.00001. approximately 0. 0.00001 means approximately 0. minus 0.00001. and this is 2.74064. this is 3. this is 0.23136. then next root calculate చేస్తే కనుక వస్తుంది ఏ వాల్యూ 2.74064. D is 0.23136, B is 3 and C is minus 0.00001. This is 2.74065. just 4 decimals equal వచ్చేసింది. ఫస్ట్ కంటిన్యూస్గా 4 decimals equal వచ్చింది. The approximation root of the given equation is 2.740. 2.74065. 2.74065. This is the one of the problem, most important problem. So many times asked in old question papers. Okay. Fifth sum,
సో ఈ సమ్ చూస్తే వాట్ ఈస్ ద సమ్? ఫైండ్ the real root of the equation e power x sin x is equal to 1 by method of false position method or regular falsy method. First, given that e power x sin x is equal to 1, x left side తీసుకొస్తే 1 left side తీసుకొస్తే e power x sin x minus 1 is equal to 0. Let f of x is equal to e power x sin x minus 1. f of x is equal to e power x sin x minus 1. So e power x sin x minus 1 అండ్ f of 0 క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ టైప్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ టైప్ చేసుకుంటే e power x sin x అని టైప్ చేసుకోవాలి మన క్యాల్కులేటర్. దిస్ ఈజ్ e power x sin x. నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను, కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ e power x కావాలి. e power x కంటే క్యాల్కులేట్ ఏమొస్తుంది? ఇదిగోండి, క్యాష్ రికగ్నైజ్ చేయట్లా. ఇదిగోండి ఈ పవర్ ఎక్స్, ఇది టైప్ చేయాలి. ఎల్ఎన్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఎల్ఎన్ వస్తుంది. మనకి ఈ పవర్ కావాలంటే షిఫ్ట్ క్లిక్ చేసి అప్పుడు ఎల్ఎన్ క్లిక్ చేస్తే ఈ పవర్ వస్తుంది. ఎక్స్ కావాలి ఆల్ఫా ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ సైన్ ఫంక్షన్ సైన్ ఎక్స్ మైనస్ 1, సైన్ ఎక్స్ మైనస్ 1. దిస్ ఈజ్ సైన్ ఎక్స్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూస్ కావాలి. సిఎల్సి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే ఎంత వచ్చింది? మైనస్. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 ఇచ్చాను, 0 ఇస్తే మైనస్ 1 వచ్చింది. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను, 1 ఇస్తే ఫంక్షన్ వాల్యూ 1.28736 వచ్చింది. అవేగా వస్తా. సో లెట్ xi minus 1, let xi minus 1 is equal to 0 and xi is equal to 1. f of xi minus 1 is less than 0 and f of x is greater than 0. The root lies between xi minus 1 and xi. By regular falsy method, the next approximation is xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. ఇప్పుడు ఏ వాల్యూని ఏమైనా తీసుకోవాలి? 0 కింద తీసుకుంటాం. లెట్ a is equal to 0 and b is equal to 1. a is equal to 0, a is equal to 0 and b is equal to 1. f of a is equal to minus 1, f of x is equal to 1.28736. ఇప్పుడు రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఈక్వేషన్ టైప్ చేసుకుంటాం. ఏంటో ఈక్వేషన్ అంటే ఏ ఇంటూ డి. న్యూమినేటర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. న్యూమినేటర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే న్యూమినేటర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఏ ఆల్ఫా ఇంటూ ఏ ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్ మైనస్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ ఆల్ఫా బి. వాట్ ఈస్ బి ఇంటూ సి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ అగైన్ బ్రాకెట్ క్లోజ్ బి ఇంటూ సి హోల్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ డి మైనస్ సి ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా సి బ్రాకెట్ క్లోజ్ alpha d minus c. So CLC put a is equal to 0, a is equal to 0 and d is equal to 1.28736 and b is equal to 1. C is also minus 1. The next approximation 0.43719. 0.43719. This is 0.43719. ఇంకా మీకు నేను చూపించట్లేదు, డైరెక్ట్ చేస్తున్నాను. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ప్రతి స్టెప్ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ నెక్స్ట్ ఈ ఆ ఫంక్షన్ వాల్యూ 0.43719. 0.43719 ఎంత వచ్చింది? నెగిటివ్ వచ్చింది, మైనస్ 0.344 మైనస్ 0.344 4444 అంటే ఫంక్షన్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 0.43719. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1.28736. ద నెక్స్ట్ రూట్, ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ 5 వాటిని చెప్తే ఈక్వేషన్ వస్తుంది. ఏ వాల్యూ 0.43719
and d value is 1.28736, b value is 1 and c value minus 0.34444, 0.55599. This is 0.55599, 0.35599. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే సిఎల్సి 0.55599, that is minus 0.79. This is minus 0.07972. అంటే రూట్ వాల్యూకి రీప్లేస్ 0.55599. This is 1, this is 1.28736. Next approximation is A is equal to 0.55599 and B is equal to 1.28736, B is equal to 1 and minus 0.07972. The value is 0.58188. This value is 0.58188, 0.58188. This is the next. The function value is 0.58188 minus 0.016555 minus 0.01655. Value తీసుకొచ్చాక రిప్లేస్ చేస్తాం 0.58188. This is 1, this is 1.28736. The next approximation is A value. What is A? 0.58188. B is equal to 1.28736. This is 1. This is minus 0.01655. 1655 minus 0.1655. 0.58719. This is 0.58719. 2 decimals equal 0.58 to 0.58. 2 decimals equal అని వచ్చింది. Next the function value is 0.58719. 0.58719 is 0.00335 minus 0.00335. ఇప్పుడు వాల్యూస్ ఇక్కడ ఏమొస్తుంది 0.58719. This is 1, this is 1.28736. The next approximation is A value 0.58719 and this is 1.28736 and 1 and minus 0.00335. The next approximation 0.58826. 0.58826. The function value is 0.58826. Sorry, the function value 0.58826, 0.00068. This value is minus 0.00068. The next approximation 0.58826 and 1.2876, 1.28736, 1.2836. The next approximation is A value 0.58826 and 1.28736 and it is equal to 1 and minus 0.00068, 0.58848, 0.58848. 3 decimals equal వచ్చినాయి. సరిపోతుంది. The approximation root of the given equation is 0.58848. Approximately 5 అనుకోండి, 5885 plus 5886. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 5886 5885 రూట్ ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. Find the root of the equation x e power x is equal to by method of regular false method or false position method. So given that x e power x is equal to 2,
టూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x e power x minus 2 is equal to 0 and f of x is equal to x e power x minus 2. Put x is equal to 0 and f of 0 is equal to minus 2. 0 into something is 0, so minus 2. Put x is equal to 1 and 1 into e power 1. E power 1 means 2.71828 minus 2, so 0.71828, which is greater than 0. And f of 0 and f of 1 have opposite signs. Therefore, the root lies between 0 and 1. Let xi minus 1 is equal to 0 and xi is equal to 1. F of xi and f of xi minus 1 have opposite signs, which is less than 0, which is greater than 0. The root lies between xi minus 1 and xi. So, by regular Falsy method, the next approximation is xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. Same procedure, and xi minus 1 into 0 and xi into 1. F of xi minus 1 into minus 2, f of xi into 0.71828. మన ఫార్ములా సేమ్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ప్రొసీజర్ అంతా చేయండి. మీరు క్రాస్ చెక్ చేయండి, ఆన్సర్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేయండి. ద అప్రాక్సిమేషన్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ 0.85259. 3 డెసిమల్స్ సేమ్ వచ్చినాయి కాబట్టి సరిపోతుంది. 0.85259. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. Okay, next problem. Find the real root of the equation x tan x plus 1 is equal to 0 by method of false position method, which is lies between 2.5 and 3. మనకి పాయింట్ కూడా వాడే మెన్షన్ చేస్తాడు. సో గివెన్ దట్ x tan x plus 1 is equal to 0, f of x is equal to x tan x plus 1, f of 2.5, the root lies between f of 2.5 and 3. And 2.5 and 3, f of 2.5 calculate చేస్తాం, f of 3 calculate చేస్తాం. Both are one is negative, one is positive. The root lies between 2.5 and 3. The root lies between 2.5 and 3. So f of xi minus 1 is less than 0. F of xi minus 1 is less than 0. F of x is greater than 0. The root lies between x and xi minus 1 by the same procedure. And xi minus 1 by 2.5. F of 2.5 minus 0.86756 and f of 3 value 0.57236. సో దీనికి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాల్కులేట్ చేస్తే 2.80125 వచ్చింది. అది నేను ఈక్వేషన్లో ఆల్రెడీ క్యాల్కులేట్ చేశాను, ఒకసారి చూడండి. ఆ ఈక్వేషన్ ఏంటంటే, సో దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్. ఏ వాల్యూ, వాట్ ఈజ్ ఏ 2.5 and d 0.57236 and b 3 and c minus 0.86756, that is 2.80125. దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 1 plus x tan x, x tan x plus 1 అన్న 1 plus x tan x అన్న ఒకటే. ఎంత 2.80125. 2.80125 వాల్యూ పాజిటివ్ వచ్చాయండి. అండి ఎంతవరకు అన్నీ మనం నెగిటివ్లో వచ్చినాయి, ఇది మాత్రం పాజిటివ్ వచ్చింది. 0.00801 అంటే ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎక్కడ రాయాలి, మనం పాజిటివ్ కాలంలో రాయాలి. 0.00801. అప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం, అంటే 2.80125. ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎవరికి ఎక్కడ రాలేదు మనకి, ఇదే ఫస్ట్ టైం. అన్నీ కూడా నెగిటివ్ మీద రన్ అయ్యి పాజిటివ్ యాసిడ్గా డౌన్ అయింది. సో ఈ వాల్యూ యాసిడ్గా డౌన్ అవుతుంది. అండ్ minus 0.86756 యాసిడ్గా డౌన్. ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ మేబీ ఒక 2-3 స్టెప్స్లో ప్రాబ్లమ్ క్లోజ్ అయిపోతుంది ఇది. ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ అంటే దట్ ఈస్ ద ఫార్ములా. ఏ వాల్యూ 2.5 అండ్ డి వాల్యూ 0.00801 and b value is 3, b value is 2.80125 and c value is minus 0.86756. 2.79849. 2.79849 మేబీ ఇది నీట్ అవ్వచ్చు. 2.79849. ఈ 2.79849కి ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాము. ఈ 2.79849 ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. ఈక్వేషన్ 2.79849. 2.79849. 0.00029. 0.00029 అంటే ఇది కూడా పాజిటివ్. 0.00029. సో ఇది పాజిటివ్ వచ్చింది, వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం. 2.79849.
రిమైనింగ్ వాల్యూస్ ఆర్ యాస్టిస్గా డౌన్ చేస్తాం. -0.86756. ఇప్పుడు ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ థర్డ్ స్టెప్. ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాట్ ఈజ్ ఏ 2.5, డి 0.00029, వాట్ ఈస్ బి 2.79849, 2.79849, what is C? -0.86756. Finally this is equal to 2.79839, 2.79839, 3 decimals equal అయిపోయింది. 2.79839, 3 decimals equal అయినాయి. 2.798 2.798. ఇంకొక స్టెప్ వేస్తే ఒకసారి వేద్దాం, చూద్దాం. ఒక స్టెప్ వేస్తే సిఎల్సి 2.79839, 2.79839 ఈజ్ ఈక్వల్ టు 0.00001. This is 0.00001. So this is approximately 0. This value is replaced here. 2.79839 and 2.5 minus 0.86756. The next approximation is A is equal to 2.5 and D is equal to 0.00001 and B is equal to 2.79839 and this is equal to minus 2.79839. Same వచ్చింది 2.79839. ఎంతకంటే 0 దగ్గరగా ఉండదు కాబట్టి the approximation root of the given equation is 2.79839. This is the answer. This is also important question. చాలాసార్లు ఓల్డ్ పేపర్స్లో అడిగాడు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. Use method of false position to find fourth root of 32 correct to 3 decimal places. మనకి fourth root of 32 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ ఫాల్స్ పొజిషన్ అప్ టు 4 decimal places వరకు చేయమన్నాడు. సరే, సో లెట్ x is equal to fourth root of 32, 4 times on the both side and x power 4 is equal to 32 left side తీసుకుంటే x power 4 minus 32 is equal to 0. Let f of x is equal to x power 4 minus 32. First you can find f of 0 minus 32 and minus 32 which is less than 0. F of 1 power 4 and 1 minus 32 and minus 31 which is less than 0. F of 2 power 4 and 16 minus 32 minus 16 this is less than 0. F of 3 power 4 and 81 minus 32 to 49. And let these are opposite, the f of 2 and f of 3 are opposite signs, therefore the root lies between 2 and 3. Xi minus 1 is equal to 2 and xi is equal to 3. F of xi minus 1 is less than 0 and f of x is greater than 0. The root lies between xi minus 1 and xi by regular false method, the next approximation. Same procedure, xi minus 1 into 2 and xi into 3, f of xi minus 1 minus 16, this is 49. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 2.24615. దిస్ ఫంక్షన్ వాల్యూ ఇస్ నెగిటివ్, సో ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఇస్ 2.2333499. అలా చేసుకుంటే అంటే సిక్స్త్ స్టెప్ 2.37797 అని వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఆపకండి, ఇంకో 2 స్టెప్లు అయ్యింది. ఒరిజినల్గా మీకు ఏమొస్తుందంటే 2.37841 అని వస్తుంది. ఇంకో 2 స్టెప్స్ వేసి కంప్లీట్ చేయండి. దట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రూట్ అని చెప్పేసి అప్పుడు రాయండి. Okay, the approximate root of the given equation is 2.37841. 2.37841. Okay, ఇది చేయండి ఒకసారి మీరు ఇంటి దగ్గర. cos x is equal to x e power x, 2x minus log x is equal to 7. ఇక్కడ బేస్ e అని ఏమి ఇవ్వలేదండి. బేస్ ఏమి ఇవ్వకపోతే బేస్ is not given, that is considered as e. This is base e. X e power x is equal to sin x, cos x is equal to 3x minus 1, 3x plus sin x minus e power x is equal to 0, x cube minus 5x plus 1 is equal to 0, x cube plus x square minus 1 is equal to 0. Find the fourth root of 12, cut to 3 decimal places using method of false position. Fourth root of 12 అంటే let x is equal to fourth root of 12 అని చెప్పేసి తీసుకుంటారు. 4 times తీసుకుంటే x power 4 is equal to 12 and x power 4 minus 12 is equal to 0. దిస్ ఈజ్ f of x కనుక కన్సిడర్ చేసి మీరు ప్రాబ్లం చేస్తారు. ఓకే, ఇంతతో మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ ఇస్ క్లోజ్.
నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అనదర్ మెథడ్.